ట్వెల్వ్ ఇయర్స్ నుండి ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు. అంటే మీరు స్టార్టింగ్ వచ్చినప్పుడు డైరెక్టర్ అవుదామని వచ్చేసారా ఇండస్ట్రీకి? నేను యాక్సిడెంట్గా వచ్చాను ఇండస్ట్రీకి. యాక్సిడెంటల్గానా? అవునండి. అంటే ఎలా జరిగింది? సో సీనియర్ ఆర్టిస్ట్ వాళ్ళతో చేసేటప్పుడు మీరు ఫస్ట్ టైం హ్యాండిల్ చేస్తున్నారు కదా. అవునండి. వాళ్ళకంటే ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, లేదా వాళ్ళు అన్ని మూవీస్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకంటే ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది కదా. అవును. అది మీరు హ్యాండిల్ చేయగలిగేవారా? క్యారెక్టర్ చెప్తాం, వస్తారు, ఏంటి ఏం చేస్తున్నావు ఎంఎస్ సార్ అంటే ఇలా అనుకుంటున్నావు సార్ అంటే ఓకే అంటారు. బట్ 4 years జర్నీ చేశారు ఈ స్టోరీతో అన్నారు, నిజమేనా? అది ఎలా జరిగింది ప్రాసెస్? ఎందుకంటే నేను ఒక 4 years క్రితమే కథ ఒకరితో చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఆయన యూ వాంట్ టు ప్రొడ్యూస్ దిస్ ఫిలిం. కానీ ఫిలిం ఇండస్ట్రీలో ఏడీగా వర్క్ చేసి ఇలా చేసి డైరెక్టర్ అవ్వాలంటే కొంచెం కష్టమే కదా. ఒక పాయింట్ అంటే కొన్ని ఇయర్స్ స్ట్రగుల్ అయితే కానీ అది రాదు, ఇన్స్టెంట్గా వచ్చేది కాదు అంటారు, అది కరెక్టేనా? మన చేతిలో 2 విషయాలు పక్కన పెట్టేస్తే ఉన్న విషయాలు మారుకుంటే హైలీ ఫోకస్డ్గా నువ్వు వర్క్ చేస్తే ఇట్ విల్ వర్క్స్ వన్ డే. ఇదేం ప్రిస్క్రైబ్డ్ సిలబస్ కాదు, ఎలా ఉండాలి అనుకుంటుంది. ఎందుకంటే బయట నుంచి అర్థం విషయం కాదు, ఒకటే ఉంటుంది లోపల మైండ్ వాడికి, ఇది చెప్పాలని కోరిక. మీకు కొన్ని ఆన్సర్స్ అవన్నీ కొంచెం ఆర్జీవి వే ఆఫ్లో ఉన్నాయి, అంటే మేబీ థింకింగ్ అలా ఉందా? సుపీరియర్ దెన్ మీ, దట్ ఈస్ షూర్. ఎందుకంటే దట్ ఈజ్ ఆర్జీవి అంటే ఏంటంటే ఈజ్ అన్ హిస్టారికల్ యాక్సిడెంట్, అంతే జరిగింది అక్కడ. అది నెవర్ రిపీట్ అయ్యే అవకాశం లేదు. అలా ఫార్మెట్ వేరు. ఇప్పుడు దాకా రిలేషన్షిప్స్ లేవు నేను పెళ్లి చేసుకోలేదు అంటే అది నార్మల్ కాదు, అది ఇంపాసిబుల్. అది ఏమని చెప్పలేదు, నేను పెళ్ళి చేసుకోలేదు అంతే. ఓకే. Hi, this is Srinivas Ravindra, Dwarka director. Watch my exclusive interview with Harshini in iDreams.